గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పోడు భూముల పోరుకు ఆదిలాబాద్ మరో శ్రీకారం చుట్టబోతుంది. ఆదిలాబాద్ కౌటాల నుంచి మొదలుకొని చెన్నూరు, బెజ్జూరు, ఇటు కడెం వరకు పోడు భూములను స్వాధీనం చేసుకుంటామని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే గ్రామ సభలు పెట్టి చెబుతున్న పరిస్థితి. అయితే మా భూములియం, మా ప్రాణం పోయినా పర్లేదు, ఎట్లా వస్తారో రండి, ఎట్లా ట్రెంచ్ తీస్తారో తీయండి అని సవాల్ విసురుతున్నారు ఫారెస్ట్ అధికారులకు. ఈ పోరు ఎక్కడి వరకు పోతుందో చూడాలి. భీమ్ పోరాట స్ఫూర్తే మాది అంటున్న ఆదివాసీ గిరిజనేతరులు రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు? అసలు ఎందుకు ఈ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది? ఫారెస్ట్ భూముల్లో మళ్ళీ మొలకలు పెడతాం, ట్రెంచులు తీస్తామని అధికారులు ఎందుకు చెబుతున్నారు? అసలు విషయం ఏంటి? పార్టీలు ఏం చెప్పబోతున్నాయి, ప్రజలు ఏం చెప్తున్నారు? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఆదిలాబాద్ అడవుల్లో మళ్ళీ పోడు భూముల కోసం రగడ స్టార్ట్ అయింది. గిరిజనులు, గిరిజనేతరులు వెంటనే పట్టాలు లేని గిరిజనులకు, గిరిజనేతరులకు వెంటనే ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు హుకుం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉద్యమాలు జరుగుతున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నించారు. ఏం జరుగుతుందన్న, ఏంది అసలు విషయం? ఇక్కడ దాదాపుగా 3 తరాల నుంచి గిరిజనేతరులు అని చెప్పేసి ఇక్కడ సాగు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఆదివాసులు ఉన్నారు, నాన్ ట్రైబల్స్ కూడా ఉన్నారు. దాంట్లో వీళ్ళు కూడా, ఆ నాన్ ట్రైబల్స్ కూడా దాదాపు 3 తరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం వచ్చి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి, మీరు ఈ భూమి అంతా కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం, మీరు వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోకపోతే మాత్రం ఫోర్స్ అయినా దించుతాం, మిమ్మల్ని ఈ భూముల నుంచి, లేకపోతే కేసులు పెట్టి జైలుకైనా పంపిస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. వచ్చి జనాలు, ఇప్పుడు ఉన్న రైతులు కూడా, ఇక్కడ ఉన్నదంతా పేదవాళ్ళు, బయట ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళకి. ఈ భూమి తప్ప జీవనాధారం లేదు, మాకు జీవనోపాధి ఇదే కాబట్టి మేము చచ్చిపోయినా ఇక్కడ చచ్చిపోతాం, కానీ ఈ భూములను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి రైతులంతా కూడా 45 రోజుల నుంచి ఇక్కడ వచ్చి కూర్చుంటూ ఉన్నారు. రోజు నిన్న కూడా ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, మొన్న వచ్చారు, బెదిరిస్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే, మేము తరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములు, మేమైతే మా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ భూములను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని ఏదైనా ప్రభుత్వం దీన్ని ఆపు చేయాలి, మా భూములు మాకు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు కూడా అదే చెప్తా ఉన్నారు, మేము ఈ భూముల్ని వదిలే ప్రసక్తే లేదు, ఇది సాధ్యం కాని పని, ఇది ఏదైనా ఆలోచన ఉంటే మీరు ప్రభుత్వాలు మానుకోవాలి, ఫారెస్ట్ అధికారులు కూడా దీన్ని పునరాలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పద్ధతి మంచిది కాదు, రేపు ఇలాంటి పద్ధతి చేస్తే రేపు ఉద్యమాలు కూడా ఉధృతమయ్యే పరిస్థితి ఉన్నది. దీన్ని ఖచ్చితంగా ఆపుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏంటి అల్లంపల్లి ప్రాంతంలో 800 ఎకరాలు ఉన్నది, ఫారెస్ట్ అధికారులు ఎందుకు తీసుకుంటా అంటున్నారు? మీరేమైనా కొత్త భూమి కొట్టినరా ఏంటి? అసలు కొత్త భూమి ఏం లేదు, ఈ భూమి అంతా కూడా పాతకాలంలో కొట్టిన భూములే, కొత్తగా ఏం లేదు. ఆదివాసులు కూడా పాతతరం అప్పుడు కొట్టుకున్న భూములే. రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అటవీ చట్టం ఏదైతుందో దాని ప్రకారం చాలామందికి పట్టాలు కూడా ఇచ్చారు ఆదివాసులకి. కొన్ని పెండింగ్స్ ఉన్నాయి, అంటే దాదాపుగా, అంటే మెజార్టీ లేదు కానీ కొంత మట్టుకు ఉంది. ఇప్పుడు కొంత మట్టు ఉన్న దాంట్లో బీసీ వాళ్ళకు ఈ అటవీ హక్కుల చట్టం వర్తించదు కాబట్టి మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి హుకం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు 3 తరాల నుంచి దాదాపు 78 సంవత్సరాల నుంచి భూముల్లో కాస్తులో ఉన్నారు కాబట్టి మేము దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మేము అంటున్నాం. అది ఏంటంటే రానున్న రోజుల్లో దీని మీద ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం ఈ ఆలోచన మానుకోకపోతే మేము ఇక్కడ కాదు, ఢిల్లీ దాకా కూడా పోయి కొట్లాడి దీన్ని ఆపుదల చేసే విధంగా మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే కాకుండా మా అఖిల భారత రైతుల సంఘం, సిపిఐఎం, న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున కూడా కార్యక్రమాలు తీసుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీన్ని ప్రభుత్వం ఆపకపోతే ఇది ఎదురయ్యే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. ఇది పరిస్థితి. ఇది ఈ యొక్క అల్లంపల్లి సమస్యను, కడెం మండలం సమస్యను కాదు, కోటపల్లి నుండి మొదలుకొని బెజ్జూరు, కౌటాల, దైగాము, చింతలమానపల్లి, ఇటు వేమనపల్లి, కోటపల్లి నుంచి చెన్నూరు రూరల్, ఇలుపాల ప్రాంతాల్లో ఇప్పుడు వీళ్ళైతే ఈ విధంగా ఉంది. నేరుగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబే ఒక కాగజ్ నగర్ ఇంటీరియర్ విలేజ్లో కనీసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకొనియలేకపోతున్నారు. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రశ్నించిన పరిస్థితి. ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం పేరు బాబు నీ పేరు? జాన్. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది నీకు? మాకు ఇక్కడ మనిషికి 3 ఎకరాలు ఉంటుంది.
బాగా ఇప్పుడు 75 సంవత్సరం నుంచి చెప్తున్నాం. అది ఇప్పటిదాకా మా బీసీలకు పట్టలు ఇవ్వలే, ఎస్టీలకు పట్టలు ఇచ్చిండ్రు. వాళ్ళకన్నా ముందు కొట్టినాం, మాకన్నా వెనక కొట్టిన వాళ్ళకు పట్టలు అయినాయి, మాకు ఇవ్వలే గవర్నమెంట్. అయితే అదే దాని మీదనే ఆధారం ఉన్నది. లేచిపోవాలా అని అంటారు మాకు. ఇటుకే మా కబ్జా చేసుకుంటాం, మాదే భూములు, మీరు ఉండద్దు అని మాకు చెప్పినారు అని 4-5 రోజులు సంది మాకు ఇక్కడ వచ్చి వెళ్ళిపోవాలా అని డిమాండ్ చేస్తారా అని మేము ఇక్కడ వచ్చి ఉంటున్నాం ఇప్పుడు. అంతే. ఇప్పుడు ఏంటి ట్రెంచ్ ఎప్పుడు తీస్తారట? ఇది జేసీబీ ఇవాళ తెస్తామని అన్నారు. ఏమంటారు? ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోవాలా అంటుండ్రు. వెళ్ళిపోవాలంటే మేము వెళ్ళిపోము ఇక్కడికి వెళ్ళి. 50 సంవత్సరం ఉంది మేము ఇక్కడనే మేము బతుకుతున్నాం. ఇక్కడనే మా బతుకు ఇక్కడికి ఈ భూమి లేకుండా కాదు, మేము భూమి కొట్టలే, పాత భూమి ఉన్నాయి మాది. పాత భూమి ఉంది, మేము ఇన్ని బతుకుతున్నాం. మా తాతలు కొట్టిన ఉంది బతుకు ఇక్కడనే వెళ్తున్నాం మాది. ఏంది మరి ఇప్పుడు ఏం చేద్దామని ఉన్నారు? రోజు కావాలిగా వస్తుండట ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తుండ్రు, తాపకు రోజు వస్తుంటే మేము వాళ్ళకు వెళ్ళగొడుతున్నాం రోజు అందరు కలిసి పరిస్థితి. అయితే ఒకసారి వీళ్ళని చూపెట్టచ్చు, నేరుగా ఇక్కడే ఉండి వాళ్ళ ఆ మిషన్లు రానియకుండా జాగ్రత్త పడుతూ వారి అడ్డుకునే ప్రయత్నం. ఏం పేరు అమ్మా? कितना एकड़ जमीन है? 3 एकड़। क्या बोल रहे फिर आप? वो बोल रहे चले जाना पड़ रहे, हम बोल रहे यहीं रहते, हम मर गए तो भी परवाह नहीं, यहीं रहते, जाते नहीं, हम जगह नहीं छोड़ते। आपको पट्टा नहीं है? नहीं है। आप फॉरेस्ट जमीन रोक लिए इसलिए चले जाओ बोल रहे हो? हाँ। फिर क्या करते आप? बहुत दबाव दे रहे हमारे को, चले जाओ करके। हम कहाँ जाते, हमारा पेट कहाँ भरते? हाँ, हमारे बच्चे कच्चे कैसे पोसते? ఇక్కడ మేము కొట్టుకున్న భూములన్నీ ఫారెస్టులు బాగా మాకు ఇబ్బంది పెడుతుండ్రు. ఇది దాదాపు అంటే మా తాతల ముత్తాతల నుంచి సాగుబట్టు భూములు ఉన్నాయి, అలా ఇచ్చి డ్రాంచ్ కొడతామంటుండ్రు. మేమైతే మా జనం అంతా వచ్చి ఇక్కడ కావాలిగా వస్తున్నాం. వాళ్ళేమో వెళ్ళిపోవాలి, మీరు లేచిపోవాలి, మీకు హక్కు పత్రాలు లేవు, ఏమీ లేవు. మేమంటున్నాం మాకు బతికేంది, ఎటువైపు సాగు అంటున్నాం మమ్మల్ని. మా పానాలు పోయినా మంచిదే, కానీ మేము భూమి ఇదిలో వదిలిపెట్టాం అని అనుకుంటుంటే జరుగుతుంది. వాళ్ళు రోజు అచ్చుడు పోవుడు, ఇబ్బందులు పెట్టుడు, కేసు వేద్దామంటుండ్రు, కొడతామంటుండ్రు, కొడితే కొట్టుండ్రు అంటున్నాం. ఈ పరిస్థితి అయితే ఇలా 4-5 రోజులు అవుతుంది. వాళ్ళు చెప్తా ఉంటారు, మేము కాలు కాసుకుంటూనే ఉంటాం. ఇక్కడని మేము చెప్పుకుంటూనే పోతున్నాం, వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటుండ్రు. ఈ పరిస్థితి మాది. ఇది పరిస్థితి. అయితే మేము ఎట్లా బతుకుడు చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాం, 80-85 సంవత్సరాల నుంచి ఉన్నామని చెబుతున్న పరిస్థితి. అయితే మనతో పాటు న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన రాష్ట్ర బాధ్యులు సీనన్ ఉన్నాడు. సార్ మాట్లాడు. ఏంటన్నా? అటవీ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోడు కమిటీలు వేసింది. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరైతే రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పోడు కమిటీలు వేసి చివరిలో ఎలక్షన్స్ చివరిలో ఒక 50% మంది అప్పుడు రానటువంటి గిరిజనులకు ఇచ్చింది, గిరిజనేతరులకు ఎవరికి కూడా ఇవ్వలేదు. అయితే పట్టాల హక్కుపత్రాలు లేనప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా కదిలించమని కేసీఆర్ గవర్నమెంట్ చెప్పింది. మీరందరూ వ్యవసాయం యథాతథంగా చేసుకోవచ్చు, కొత్తగా మీరేమి కొట్టొద్దు పోడులని చెప్పింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తను చెప్పినటువంటిది గతంలో ఇంకా పట్టాలు రానటువంటి వాళ్ళందరికీ మేము ఇస్తాం, కొత్తగా మీరు ఎవరు కొట్టొద్దు, అదేవిధంగా మీరు చేసుకున్న భూములు యథాతథంగా చేసుకోండి అనేటువంటిది చెప్పారు. కానీ వాళ్ళ ప్రాక్టికల్గా ఏం చేస్తుందంటే 16 నెలల తర్వాత ఇవాళ హడావుడిగా మంచిర్యాల జిల్లాలో, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ బెల్ట్లో మొత్తం కూడా అటు పాండవాపూరు, ఖానాపూరు ఫారెస్ట్ రెవెన్యూ డివిజను, ఊట్నూరు, కాగజ్నగరు, మంచిర్యాల, జన్నారం పరిధి అన్ని గ్రామాలు కూడా గిరిజనేతర గ్రామాలన్నింటిలో కూడా కాస్పేట ఏరియాలో సోనాపూర్ లాంటి గ్రామాలు అవన్నీ కూడా గిరిజనులే వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వలే. కనుక మంచిర్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో టైగర్ జోన్ ప్రాంతంలో శాంతారాం ఎవరైతే ఉన్నారో బాధ్యులుగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళందరినీ కూడా పిలిచి టైగర్ జోన్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పాండాపూర్ నుంచి మొదలుకుంటే కాగజ్నగర్ దాకా మొత్తం గిరిజనేతరులు ఎవరున్నా కూడా హక్కుపత్రాలు లేనటువంటి వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయాలి, మీరందరూ కూడా మొత్తం ట్రెంచ్లు కొడతాం, మీరు ఇక్కడి నుంచి భూముల నుంచి వెళ్ళిపోవాలనేటువంటిది మొత్తం కూడా గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి చెప్తా ఉన్నాడు. మేము శాంతారాం గారిని కూడా కలిసినాం.
వీళ్ళు గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ దశాబ్దాలుగా తరతరాలుగా దీంట్లో ఉంటున్నారు. వాళ్ళ జీవనమే అది. కనుక వాళ్ళు ఖాళీ చేయటం కుదరదు. వాళ్ళు ఏం కొత్తగా పోడుగొట్టట్లేదు, పాత నుంచి ఉన్నారు. గవర్నమెంట్లు కూడా వాళ్లకు కొత్తగా మీరు పోడుగొట్టకుండా అక్కడే వ్యవసాయం చేసుకోమని వాళ్ళు చెప్పారు. కానీ మీరు గ్రామాల్లో పెట్టి వీళ్ళని కదిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదని మేము చెప్పినాం. ఇప్పుడు కూడా మేము చెప్పేటువంటిది, మీరు ఇవాళ ప్రభుత్వాలు ప్రధానంగా ఫారెస్ట్ వాళ్ళు మీరు పులులని సంరక్షించేటువంటి చేతగాక, పులులని నిజంగా ఎవరు పట్టుకున్నారో వాళ్ళని శిక్షించడం చేతగాక, గిరిజనేతలు ఎవరైతే భూములు చేసుకుంటున్నారో వాళ్ళ భూములు మీరు ఖాళీ అనటం అనేటువంటి సరికాదు. ఇవాళ పులులని ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చంపరు. పులులతోటి సహజీవనం చేసేవాళ్ళు వీళ్ళు ఈ ప్రాంతంలో. కనుక టైగర్ జోన్లో ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇవాళ కొత్తగా రావటం లేదు. అదేవిధంగా ఫారెస్ట్ భూముల్లో ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు వీళ్ళు. మీరు దీన్ని కాపాడేవాళ్ళు వీరు. కొత్తగా ఎక్కడన్నా పోడు భూములు కొట్టారంటే ఎవరు కొడుతున్నారు? ఫారెస్ట్ అధికారులు అవినీతికి పాల్పడి ఎక్కడనుంటే రాజకీయ పార్టీలకు అండదండలు తెచ్చేటువంటి వాళ్ళతోటి కొట్టిస్తున్నారు తప్ప ఎవరు కూడా నిజంగా రైతులు ఎవరు, ఇక్కడ పోడు రైతులు ఎవరు కూడా కొత్తగా వాళ్ళ పోడు భూములు కొట్టట్లేదు. కనుకనే మేము కోరేటువంటిది, మీరు ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం మొత్తం కూడా అడవులను విధ్వంసం చేస్తూ ఉంది, ఆదివాసులను ఎలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, ఆపరేషన్ కగార్లు ప్రారంభించినటువంటి ఒక పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, ఇవాళ మీ పట్టాలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఇవాళ దాడులు చేస్తూ ఉంటే కూడా మౌనంగా ఉంది. మంత్రులు చెప్పినా కూడా ఈ ఫారెస్ట్ అధికారులు వింటట్లేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. కనుక మీరు ఈ అత్యుత్సాహాన్ని ఆపండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలే మొత్తం కూడా ఇప్పుడు 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కదిలించట్లేదు. మీరు వాళ్ళు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కదిలిస్తూ ఉన్నారు మీరు. కనుక మీరు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు, తగిన విధంగా పరిణామాలు ఉంటాయి. మీరు ఈ భూముల నుంచి వెలగొట్టడం అంటే వాళ్ళ బతుకు భవిష్యత్తు లేకుండా చేయటం. కనుక వాళ్ళు చావో రేవో ఇక్కడే తేల్చుకుంటారు. కనుక మీరు ఈ విధానాలు మీరేదైతే టైగర్ జోన్ స్పెషల్ టైగర్ జోన్ ఆఫీసర్ శాంతారాం గారు ఆధ్వర్యంలో ఏదైతే కొనసాగుతుందో ఈ ప్రాంతంలో ఫారెస్ట్ దాడులను మీరు వెంటనే ఆపాలి. ఆపకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఆధ్వర్యంలో గిరిజనేతరుల ఆధ్వర్యంలో మొత్తం కూడా మేము ముట్టడిస్తాం. మీ ప్రాంతాలని, మీ అటవీ ఆఫీసులు ముట్టడిస్తాం, మంచిర్యాల మీ ఆఫీసును కూడా ముట్టడిస్తాం. కనుక జరిగేటువంటి పరిణామాలకు మీరు ఎక్కడ కూడా ట్రెంచులు కొట్టే ప్రయత్నం చేసి భూముల నుంచి పంపించే ప్రయత్నం చేస్తే అక్కడ జరిగేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి అనేటువంటిది కూడా స్పష్టంగా మేము ఈ ఫారెస్ట్ జోన్ ఏదైతుందో టైగర్ జోన్ బాధ్యులు ఎవరైతే ఉన్నారో శాంతారాం గారికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు ఆపండి, లేకపోతే జరిగే పరిణామాలని మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. మేము ఎట్లా చూడొచ్చు అన్న, అంటే ఆ ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే 2005-6 ఉందో ఆ యాక్ట్ ప్రకారం గిరిజనేతరులు వీరిద్దరిని కూడా పట్టాలకు సంబంధించిన రైట్స్ సంబంధించిన ఎట్లా చూడవచ్చు ఏంటి, దీనికి చివరగా ఏం కంక్లూజన్ ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆనాడు 2008లో పట్టాలు ఇచ్చారు కొంతమందికి, మెజారిటీ ఇవ్వలేదు కనుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పోడు భూములకు హక్కులు ఇవ్వాలి, ఫారెస్ట్ దాడులు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున విపరీతంగా కొట్టిన పరిస్థితి ఉంది, చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితి ఉంది. కనుక ఆనాడు అన్ని పార్టీలు కలిసి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరు ఖచ్చితంగా పోడు భూములు ఇవ్వాలంటే పోడు భూముల కమిటీలు వేసి అందరినీ కూడా ఆనాడు 2008లో ఎవరికైతే సర్వే చేశారో, రానటువంటి వాళ్ళు ఉన్నారో గిరిజనేతలందరినీ కూడా తిరిగి మళ్ళీ సర్వే చేశారు. సర్వే చేసి గిరిజనుల్లో ఒక 50% మందికి ఇచ్చారు ఆనాడు రానటువంటి వాళ్ళకు. గిరిజనేతలకు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఎందుకు? 3 తరాలుగా ఇక్కడ ఉండాలనేటువంటి ఒక ఎవిడెన్స్ చూపెట్టాలి. మీరు కాగితాలు ఎక్కడ వస్తాయి? గిరిజనులు అప్పుడు 1935లో ఎవడు తీసుకున్నాడు? వాడు ఎవరికి ఉంటుందా చట్టపరంగా లీగల్గా పేపర్ ఆధారం ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుక వాళ్ళకి ఎవరికి కూడా ఆధారాలు లేవు కనుక మేము ఇవ్వమంటున్నాం. కానీ మేము ప్రాక్టికల్ ఇక్కడ ఉన్నారా లేదా అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శాటిలైట్ అనేటువంటి ఒక ఆధారం పెట్టి మీరు 2005 కంటే ముందు కొట్టిరు అనేటువంటిది ఒక మార్పింగ్ చేసి వాళ్ళందరూ కూడా ట్యాంపరింగ్ చేసి ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. లోకల్గానేమో 2004 కంటే ముందే కేసులు FIR అయి ఉన్నాయి పోడు కొట్టినట్టు. కానీ ఫారెస్ట్ మాత్రం 2005 తర్వాత కొట్టినట్టు వాళ్ళు చూపెడతా ఉన్నారు. కేసులు మాత్రం 2004లో ఉన్నాయి. అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు శాటిలైట్ ఆధారంగా ట్యాంపరింగ్ చేసి
దొంగ లెక్కలు చేసి వీళ్ళు అప్పటి నుంచే 2004 కంటే తర్వాత ఉన్నారనేటువంటి చూపెడతా ఉంది. కనుక ఈ ఆధారంగా గిరిజనులకు ఇవ్వలేదు, గిరిజనేతలకు 3 తరాల 75 సంవత్సరాల ఆధారాలు తీసుకురమ్మంటారు. ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. వీళ్ళు ఇక్కడ గిరిజనులతో పాటు గిరిజనేతలు ఉన్నారా లేదా మీరు అనేటువంటి ఇతర ఆధారాలు చూడండి. శాటిలైట్ ఆధారం కాదు, ఆ రికార్డు పరంగా ఎవరికి లేడు. 1935లో మీ తాత ఎప్పుడు పుట్టిండంటే సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చేది? కనుక అది కూడా సాధ్యం కాదు. కనుకనే గిరిజనేతలందరూ కూడా మేము పట్టాలు ఇవ్వాలనేటువంటిది. అదేవిధంగా గిరిజనులకు ఇంకా 50% మందికి గిరిజనులకు కూడా పట్టాలు ఇవ్వలేదు. కనుక గిరిజనేతలందరికీ కూడా ఎవరైతే దీర్ఘకాలికంగా 3 తరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీరు పట్టాలు ఇవ్వాలా. పట్టాలు ఇచ్చే వరకు వాళ్ళని యథాతథంగా పోడు భూములు చేపించుకునే విధంగా మీరు ఉండాలి తప్ప మీరు తేపకోసారి వచ్చి మా వర్షాకాలం స్టార్ట్ కాగానే మీ హరితహారం పేరుతో మేము మొక్కలు వేస్తాం, అడవులు పెంచుతాం అంటే కుదరదు. కొత్తగా వాళ్ళు ఎక్కడ కూడా భూములు కొట్టట్లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం, 1 ఇంచు కూడా వాళ్ళు కొట్టరు. అదేవిధంగా ఇప్పుడున్న భూమిని 1 ఇంచు కూడా వదలం అనేటువంటిదే నినాదం. ప్రభుత్వం ఇదే చెప్పింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ మంత్రులు కూడా సీతక్క లాంటి వాళ్ళు కూడా అదే చెప్పారు, కొత్త కొట్టొద్దు అంటున్నారు. కొత్త కొడితే చూపించండి మీరు, కానీ పాత భూములు ఇవి. కనుక కొత్త భూములు కొట్టం, పాత భూములు వదలం. కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎవరేం వచ్చినా ఈ భూముల నుంచి కదలం అనేటువంటిదే స్పష్టం చేస్తున్నాం. 2006 హక్కుల ప్రకారం మీరు గిరిజనేతలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే సమస్య పరిష్కారం. ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో దీని మీద? చివరిగా ఒక నిమిషం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇదే విధానం, మీరు భూములు ఖాళీ చేయాలి, ట్రెంచులు కొడతాం అనేటువంటి విధానం అనుసరిస్తే ఇక్కడ ఖానాపూర్ నుంచి కాగజ్నగర్ వరకు ఉన్నటువంటి గిరిజనేతలందరినీ మేము కూడా ఐక్యం చేస్తాం. అన్ని పార్టీల ఆధ్వర్యంలో కలుస్తాం. అందరినీ కలిసి పెద్ద ఎత్తున ఫారెస్ట్ డిపార్ట్మెంటు కార్యాలయాలను ముట్టడి చేస్తాం. ఈ భూములు మేము కాపాడుకుంటాం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసేది. ఇది పరిస్థితి. పెద్ద ముట్టడి చేస్తాం, ముట్టడి చేసి ఈ భూములను కాపాడుకునే విధంగా చూస్తామండి. ఏం పేరమ్మా? कितना एकड़ जमीन है? हमको कितना है 2 एकड़ 3 एकड़ होता है। फिर कैसा अम्मा क्या? अब कैसा बोलिया तो फॉरेस्ट वाले न को कर बोल रहा, कैसा करना? क्या करते फिर अब छोड़ता तो नहीं छोड़ता। अब हमारा बच्चे कच्चे कोई नौकरी नहीं है, क्या भी नहीं है, क्या खाना क्या बचना, अब क्या मंजूरी होता है, क्या होता है मेरे ऊपर? क्या भी नहीं होता। कितने साल से आप कर रहे? बहुत साल से कर रहे, बहुत साल से कर रहे, मगर अब क्या करना, नहीं करने देते। फॉरेस्ट वाले को नहीं करने देते। हम मर गए तो मर गए, पर नहीं करने देते। ఇది పరిస్థితి. మా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ వాళ్ళను ఇటు రానిచ్చే ప్రసక్తే లేదని చెబుతున్నారు. దీంతోపాటు కొన్ని ప్రధాన అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనేతరులకు ఆ పట్టాలు రాని వాళ్లకు వెంటనే ఖాళీ చేయాలని ఫారెస్ట్ అధికారులు ప్రెజర్ చేస్తున్నారు. వచ్చి ట్రెంచులు చేస్తామని భయపెడుతున్నారు, లేదంటే కేసులు పెడతామంటున్నారని చెబుతున్న పరిస్థితి. ఇది ఒక్క గ్రామం పరిస్థితి కాదు, ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. మీకు ఇంతకుముందే చెప్పినాను. ఇటు చెన్నూరు రేంజ్ పరిధిలో, అటు కోటపల్లి చెన్నూరు రేంజ్ నుంచి కోటపల్లి రేంజు, కౌటాల, బెజ్జూరు, చింతలమానపల్లి, ఇటు కాగజ్నగరు, కోసిని, ఇటు వచ్చేసి కడెము, ఖానాపూరు, అటు నుంచి ఇటు ఆదిలాబాద్ డివిజన్ అంతా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఊట్నూరు ఏజెన్సీలో ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అధికారులు మంత్రుల మాట అయినట్లేదు ఫారెస్ట్ వాళ్ళని ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకుంటుంది, ఏం ఆలోచిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ పోడు భూముల సమస్య మళ్ళీ పోరుకు దారితీస్తుందని చెప్పక తప్పదు. కేవలం సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.